గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రత్యేకంగా అండి సీనియర్ ఎన్టీఆర్ గారితో మీరు చేసిన ప్రతి సినిమాలో ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అంతే. చక్రవర్తి గారు మ్యూజిక్ అనుకోవచ్చు, లేకపోతే వాట్ ఎవర్ కారణాలు ఏంటో మీరే చెప్పాలి. కానీ అసలు ఆ పాటలకి మీరు దగ్గరుండి రాయించుకునేవారా, లేకపోతే ఎన్టీఆర్ గారే రాసేవారా? అసలు ఏంటి ఆ మ్యాజిక్? యాక్చువల్గా అమ్మ ఇందాక చెప్పినట్టు రామారావు పిక్చర్ రాగానే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలి అన్నది ఒక అది. అప్పుడు ఏంటంటే నాగేశ్వరరావు డ్యాన్స్లు అంటే బాగా విపరీతంగా స్టెప్పులు విజిల్స్ చేసేవాళ్ళు. రామారావుకి అంత సాంగ్స్ అప్పుడు మిగతా వర్షిప్ ఉండేది, కానీ ముందు అది కూడా కవర్ చేయాలని చెప్పేసి నా బిలీఫ్ ఎప్పుడు సాంగ్ హిట్ అవ్వాలన్నా ఇది చెప్తున్నా దాని లీడ్ సీన్ బాగుండాలి. సో సాంగ్స్లో ఆయన ఫెయిల్ అవ్వకూడదు అనుకుని ఆరేసుకోబోయే పారేసుకున్నానని అడవి రౌండ్ల పాట మాధవన్ గారు మ్యూజిక్. ఆ పాట అప్పుడు ఏంటంటే హీరో కోసం పరిగెత్తుకుంటూ వస్తుంటే నీళ్ళలో పడిపోతుంది. ఆయన వచ్చే లోపల ఆరేసుకోవాలని చెప్పి లీడ్ అలా తీసి ఈ లోపల ఆయన వచ్చేస్తున్నాడు. ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళు అంటే వస్తామంటే చీర ఎగిరిపోయింది. చెట్టు నుంచి వేసుకోబోయి పారేసుకున్నానంటే ఓ ఏళ్ళలో డబ్బులు అంటే టేక్ ఆఫ్ ఉంటేనమ్మా. అక్కడి నుంచి ఇక పాటల్లో కూడా ఆయన కూడా అందులో కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారులో ఎన్లైట్మెంట్ ఆఫ్ సోషల్ ఇది ఒక మోటివేషన్ సాంగ్. తర్వాత కోకిలమ్మ పెళ్ళికి అనేది, తర్వాత మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి నా దేశం పాట. అసలు మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి నా దేశం ఎక్కడికి వెళ్ళినా సరే ఆగస్టు 15న జనవరి 26న ఈ పాట ప్లే అవ్వకుండా భారతదేశంలో ఎక్కడ ఉండదు అంతే. అదిను ఆయన అందులో కూడా అన్ని గెటప్పులు శివాజీ అల్లు సీతారామరాజు ఆయన అనేవాడు, బ్రదర్ చాలామంది చేశారు జాగ్రత్త అని. అంటే అల్లు సీతారామరాజు కట్టబొమ్మను కూడా ఇచ్చాం కదా, శివాజీ గణేష్ చేశారు. కమిట్మెంట్ అంటే ఆయన గెటప్లన్నీ ఆయన గద తయారు చేసిన అన్ని డిజైన్ ఆయన వస్తాడు. ఎన్టీఆర్ గారే డిజైన్ చేసేవారా? బాగా ఆ ఇప్పుడు సాంగ్లో చూసి తెలుస్తుంది. కట్టబ్రహ్మన్ గెటప్ సంకెళ్ళతో మొత్తం ఇట్లా బంధిస్తుంటే దాన్ని చీల్చుకొని నడవాలి ఆయన. మన ప్రొడక్షన్ వాళ్ళు ఉంటాయి, కారులో కంఫర్టబుల్గా ఉండదని ప్రొడక్షన్ తెప్పించుకుని టిఫిన్ క్యారియర్లో నింపుతామే, అందులో ఎక్కొచ్చాడు ఆయన. ఎక్కొచ్చి ఇట్లా దిగితే అట్లా కదా ఓ బెంగళూరు ప్యాలెస్లో తీసాం, ఎవరు కట్టాలిరా పన్ను అమ్మో. ఇక ఆయన టాపిక్ సౌందర్యలో టాపిక్ వచ్చినప్పుడు నేను తట్టుకోలేక ఏడ్చేసాను. ఇప్పుడు కూడా లైట్గా మీ కళ్ళు చెమరుస్తున్నాయి, అర్థమవుతుంది. అంటే నాకు ఆయన లేకపోతే అసలు అంటే అంత బాగా చూసుకున్నారు. నేను అందుకనే చెప్తున్నాగా ఫస్ట్ ఆయన మీద క్లాప్ కొట్టడమే నాకు నా ముహూర్తం అంటారే, గొప్ప ముహూర్తం అన్నమాట నా జీవితానికి. అందుకనే ఆయన దేవుడిలాగా జీవితంలో మర్చిపోలేని. అద్భుతం. మీరు అలాగా ఇప్పటికే తలుచుకుంటూ సందర్భం వచ్చినప్పుడు అల్లా ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం అంటే మీ గొప్పతనం అంతే. పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీదేవి గారితో మీరు 24 సినిమాలు చేశారు. అసలు మీరు చేసినటువంటి హిట్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఒక ఎపిసోడ్ మొత్తం దాని గురించే చేయాలి. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కానీ ఈ జనరేషన్లో కూడా ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో రీల్స్ అని చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎవర్ ట్రెండింగ్ సాంగ్ సిరిమల్లె పువ్వా. అసలు ఎంత బాగుంటుందో ఆ పాట. ఈ పాట వెనకాల ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలని పంచుకోండి సార్. శ్రీదేవిది హిస్టరీ అమ్మా, ఎవరికి జరగనే. మా ఫాదర్ పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. నిద్రపోతా ఉంటే షార్ట్ రెడీ అని చెప్పి ఎత్తుకుని తీసుకొచ్చి యాక్ట్ చేయించాడు. ఒకసారి కొన్ని నాకు ఇచ్చేసేవారు ఆయన, నువ్వు చేసురా అని. మౌంట్ రోడ్లో అమ్మాయి రోడ్డు దాటు ఆడవాడిగా రావాలి. నేనేంటి మనకు ఛాన్స్ దొరికింది బాగా తీయాలని చెప్పి అప్పుడే లైట్స్ వచ్చినాయి అనమాట. నేను
ఇట్లా ఊపుతాను, నువ్వు పరిగెత్తుకొచ్చే అన్నాను. ఉమ్, లైట్లు గ్రీన్ పడింది, ఊపాను. ఉమ్. కార్లు వస్తాయి, ఆ సెన్స్ పోయింది. అయ్యో. లక్కీగా ఆ షాట్ కూడా అందులో ఉంటుంది. జస్ట్ ఎడ్జి తగిలి పడిపోయింది. పడి అన్కాన్షియస్ అయిపోతే ఎత్తుకుని నాకు జైలు ఇవన్నీ కనపడినాయి అన్నమాట. అయ్యయ్యో. ఏమవుతుందా, ఏ రిస్క్ అవుతుందా? అలా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పెద్దమ్మాయి అయిన తర్వాత ఫస్ట్ అటు ఇటుగా ఉన్నాయి. తమిళ్ 14-15 బాగా. సో దానికన్నా బాగా తీయాలన్న ఛాలెంజ్తో ఆ సిరిమల్ల పువ్వ పాట ఒరిజినల్లో కూడా భారతరాజు గారు చాలా బాగా తీశాడు. నేను ఇందులో నా ఇది బొప్పాస్కాయ దానికో ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా కంపల్సరీగా నాకు ఆనందం ఏంటంటే శ్రీరామనవమికి రామదాస్ పాటలు వేస్తారు, కొండ మీద అన్నమయ్య పాటలు వేస్తారు. ప్రోగ్రామ్స్లో ఆగస్ట్ 15th అంటే మేజర్ చంద్రకాంత్ పాటలు వస్తాయి. సిరిమల్ల పువ్వ అబ్బనైతేందబ్బా. అసలు ఆ పాట గురించి మీరు చెప్పద్దు. బ్లూ కలర్, నేను చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఒక ఈవెంట్ హోస్ట్ చేశాను. ఆ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నా కాస్ట్యూము శ్రీదేవి గారి కాస్ట్యూము, బ్లూ చీర, బ్లూ బ్లౌజ్, ప్లెయిన్ అనమాట. ఎగ్జాక్ట్గా అబ్బనీతి అని దెబ్బ నాకు అది కళ్ళ ముందర ఉంటుంది. నాకే కాదు, చాలా మందికి వీరాభిమానులు ఉన్నారు ఆ పాటకి. అలా పాటకి ఛాలెంజ్ అమ్మా. మా ఆపరేట చేమ చెట్టు అదొకటి మర్చిపోలేను. కిరవాణి లేకపోతే నేను మ్యూజిక్ చేయలేను అనే ఫీలింగ్ వచ్చేసుకున్నాను. ఈ 50 years బ్లాక్ బస్టర్ ఇయర్స్గా మాకు అందించి మీ మొత్తం ఎక్స్పర్టైజ్ కానివ్వచ్చు, మీ స్కిల్ కానివ్వచ్చు, సినీ రంగంలో మీరు పెట్టినటువంటి, మీరు చూపించినటువంటి, మీరు చేసినటువంటి సర్వీస్ మాకు బోలెడన్ని ఎక్స్పీరియన్స్ని మిగిల్చడంతో పాటు సార్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న ఒక నేచర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా సరదాగా తీసుకుంటే అంతకంటే బ్యూటీ ఇంకొకటి లేదు అన్నది చెప్తూ, రెస్పాన్సిబిలిటీతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు పెట్టినటువంటి హార్డ్ వర్క్ నెక్స్ట్ జనరేషన్స్కి డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా మీరు నిలుస్తారు, ఉండిపోతారు మా మనసుల్లో. మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ అమ్మా.